ఈరోజు అందమైన కథలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కథ ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ న్యాయమూర్తి ఆ అబ్బాయికి 3 శిక్షల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకో అని అన్నాడు. ఒకటేసారి దొంగలిచ్చిన ఉల్లిపాయలన్నీ తినడమా? లేదా 100 కొరడా దెబ్బలు భరించడమా? లేదా జరిమానా చెల్లించడమా? అంటూ అన్నారు. ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ ఆలోచన లేకుండా ఉల్లిపాయలు తినేస్తా అని అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువు కాలేదు. ఒకటిగా పూర్తి చేస్తూ తినలేకపోయాడు. కళ్ళలోంచి, ముక్కులోంచి నీరు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు కానీ అతని వల్ల కాలేదు. సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అన్నాడు. న్యాయమూర్తి సైనికుల చేత కొరడా దెబ్బలు కొట్టించాడు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తా ఆపండి అని అన్నాడు. ఏడుపు మొదలుపెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి బాగా అర్థమైంది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పతిప్పలు పెడుతుందని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ దొంగతనం చేయలేదు. ఈ కథలో మరొక నీతి ఏంటంటే, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ప్రయత్నాలు పరిశీలించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.